బీజేపీ తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. రాష్ట్రం నుంచి ఎక్కువ సీట్లు గెలవడమే టార్గెట్ గా కమలదళం రోడ్ మ్యాప్ చేసింది. వరుసగా 3 రోజుల పాటు మోడీతో బహిరంగ సభలు, రోడ్ షోలకు ప్లాన్ చేసింది. ఈ నెల 16 నుంచి 18 తేదీల్లో 3 రోజుల పాటు పర్యటించనున్నారు ప్రధాని మోడీ. లోక్సభ ఎన్నికలకు ఇప్పుడో అప్పుడో నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. అందుకు తగ్గట్లుగా కమలం పార్టీ మోడీ టూర్కు షెడ్యూల్ ఖరారు చేసుకుంది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 400కు పైగా సీట్లే టార్గెట్ గా కార్యాచరణను ప్లాన్ చేసింది. నార్త్ తో పాటుగా సౌత్ లోని రాష్ట్రాల్లోనూ గతంలో కంటే ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని కమలం పార్టీ ముందుకు వెళుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 15 నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఈ నెల 16, 17, 18 తేదీల్లో తెలంగాణకు రానున్నారు ప్రధాని మోడీ. 3 రోజుల పర్యటనలో మోడీ జగిత్యాల, నాగర్ కర్నూల్, మల్కాజ్గిరిలో బహిరంగ సభల్లో పాల్గొనే అవకాశం ఉందని బీజేపీ రాష్ట్ర నాయకత్వం తెలిపింది. 3 లోక్సభ స్థానాలు కవర్ చేసే విధంగా ఒక్కో సభ పెట్టాలని బీజేపీ యోచిస్తోంది. ఇప్పటికే ప్రధాని 2 రోజుల టూర్తో కాషాయ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. కాగా ఎన్నికల షెడ్యూల్ తర్వాత కూడా టూర్కు సంబంధించిన షెడ్యూల్ ఖరారు కానుంది. మోడీ 3 పర్యటనల్లో భాగంగా చివరి విజిట్లో హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ల పరిధిలో భారీ రోడ్ షో నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2 పార్లమెంట్ స్థానాల పరిధిలో ఓటర్లను బీజేపీ వైపు తిప్పుకోవడంపై కాషాయ పార్టీ దృష్టి కేంద్రీకరించింది.